వేదవతి తన వాళ్ళ ఇంట్లో హాల్లోనికి వచ్చి ఒక్కసారిగా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. వల్లి, ప్రేమ, నర్మద అంటూ వాళ్ళ ముగ్గురు కోడల్ని కూడా పిలుస్తుంది. ఇక వాళ్ళ ముగ్గురు కోడళ్ళు కూడా పరిగెత్తుకుని వస్తారు. ఏంటి అత్తయ్య, ఏమైంది, ఎందుకు అంత గట్టిగా అరిచారు అని చెప్పి అక్కడ ఉన్న నర్మద అడుగుతూ ఉంటుంది. ఇక ఒకవైపు వల్లి, ఒకవైపు ప్రేమ, నర్మద వాళ్ళిద్దరూ కూడా వస్తారు. దాంతో అక్కడ ఉన్న వేదవతి అయితే, మీ ముగ్గురు ఒకసారి వరుసగా లైన్లో నిలబడండి అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే, ఏంటి అత్తయ్య, లైన్లో నిలబడితేనే కానీ మీరు చెప్పరా, ఏమైంది అత్తయ్య, ఏమైంది చెప్పండి అని చెప్పి నర్మద అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న వేదవతి ఇలా అంటూ ఉంటుంది. మీ ముగ్గురు ప్రతి దానికి కూడా రాద్ధాంతం చేస్తున్నారు. మీ ముగ్గురు ఎవరు అనుకుంటున్నారు? తోటి కోడళ్ళు అంటే అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళు. అలాంటిది మీ ముగ్గురు కలిసి ఇలా ప్రతి దానికి రాద్ధాంతం చేసి ఇంట్లో చిన్న పెద్ద ప్రతి దానికి కూడా గొడవలు పెడుతున్నారు. అందుకే మీ ముగ్గురు కూడా కలిసి ఉండాలని ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇది నా ఆర్డర్ అనుకుంటారో ఏమనుకుంటారో నాకు అనవసరం. మీ ముగ్గురు కలిసి అక్క చెల్లెల్లా కలిసి మెలిసిపోవాలి, అర్థమవుతుంది కదా, ఇదే నా మాటే నా శాసనం అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న నర్మద, ప్రేమ, వల్లి అయితే ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతారు. ఇక అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ నర్మద వైపు అయితే చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న వేదవతి అయితే, చెప్తున్నాను కదా, మీ ముగ్గురు కలిసిపోండి, కలిసికట్టుగా ఉండి మీరు ముగ్గురు కూడా అక్క చెల్లెల్లా ఉండాలి, మీ మధ్య ఎలాంటి గొడవలు ఉండకూడదు అని చెప్పి వేదవతి అంటుంది. దాంతో శ్రీవల్లి అయితే, అవును చెల్లెల్లారా, రండి, ఇలా రండి అంటూ తనైతే రెండు చేతులు చాచుతుంది. ఇక దాంతో అది చూసి నర్మద, ప్రేమ అయితే చాలా చిరాకు పడుతూ ఉంటారు. ఏంటి ఇప్పుడు మేము దీన్ని హగ్ చేసుకోవాలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక దాంతో నర్మద అయితే, చాలు మాకు వద్దక్క అని చెప్పి అంటూ నర్మద తప్పించుకుంటుంది. ఇక ప్రేమ అయితే రెండు చేతులు ఎత్తి దండం పెట్టి, బాబాయ్ మాకొద్దు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటుంది. దాంతో వల్లి అయితే చాలా కోపంతో రగిలిపోతుంది. ఏంటి వీళ్ళు అని చెప్పి అనుకుంటుంది. ఇక అక్కడ ఉన్న ప్రేమ అయితే నర్మదని పట్టుకొని, అక్క, మన ఇద్దరం ఎప్పటికీ కూడా అక్క చెల్లెళ్ళమే అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న నర్మద కూడా చాలా సంతోషిస్తుంది. ఇక వాళ్ళిద్దరూ అలా క్లోజ్గా ఉండడం చూసి అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు, నా ముందే వీళ్ళిద్దరు కలిసి ఉండి నన్ను వేరుగా చూస్తారా, అసలు వీళ్ళని ఎలా కలిసి ఉండనిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ, నర్మద వాళ్ళిద్దరూ కూడా అలా సరదాగా వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళలా ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.